బిల్డింగ్స్, భవనాలు వీటన్నిటిని ఎలా మీరు తిరిగి తయారు చేయగలిగారు? అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన సైనికులు వాడిన గన్స్ వాడటం జరిగింది ఈ సినిమాలో. ఆ టీ కప్స్ కాడి నుంచి టైప్ రైటర్స్ కానీ, ఆ జీప్స్ కానీ, గన్స్ కానీ అవన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధం వాడినాయి. వరుణ్ వాడిన గన్ యాక్చువల్గా దట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ గన్, టామీ గన్ మేము యూజ్ చేసింది. అవన్నీ వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేశారో తెలియదు. జార్జియన్ గవర్నమెంట్లో ఆ మ్యూజియంలో నుంచి మొత్తం తీసుకొచ్చి వాడటం జరిగింది, ఆ మిసైల్స్ అవి కానీ. నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో చేసినంత ఒక పీరియడ్ సినిమా తలపెట్టకూడదు, తలపెడితే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఈ సినిమా అనుకున్న తర్వాత మై ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ ఈజ్ హియర్ అండ్ జ్ఞానశేఖర్ మై డిఓపి ఆ విజువల్స్ అని ఇచ్చిన నాకు వేదం సినిమా, కృష్ణోదయ జదురం సినిమా మేమే చేసాము. వీళ్ళిద్దరు అలా అక్కడి నుంచి చూపించేస్తే ఏమవుతుందండి? ఒకసారి ఇలా రండి జ్ఞానశేఖర్ గారు, సురేష్ గారు, ఒకసారి ఇలా రండి. అంటే మీరు చేసిందేమో కథలో రాసుకున్న మాయ, ఆయనేమో కట్టేశాడు, ఈయనేమో చూపించేశారు. కట్టే కొట్టే తెచ్చే. అంటే దానికి ముందు 6 అడుగుల అందగాన్ని నాగబాబు గారు కన్నయ్య నాకు ఇచ్చారన్నమాట. అదో పెద్ద కట్టే కొట్టే తెచ్చేది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ అండ్ జ్ఞానశేఖర్ మై డిఓపి. వెల్ సురేష్ గారు, ఆ గన్నులు ఎక్కడ పట్టారు, ఆ బిల్డింగ్లు ఎక్కడ పట్టారు, ఎలా కుదిరింది ఇవన్నీ? ఆయన రాసుకున్నారే అనుకోండి, పేపర్ మీద ఆయన ఇష్టం ఏమన్నా రాసుకుంటారండి. మెడ్రాస్ సెట్ చేశారండి. హైదరాబాద్ లో మెడ్రాస్ పాత 1936 మెడ్రాస్ సెట్ చేశారన్నమాట ఈయన. అయ్యుండి ఉంటుంది కదా మీకు. కృషి గారిని రాసుకున్న ప్రతి ఒక్కటి అక్షర రూపం నుంచి నిజంగా సాకారం ఎలా అయింది చెప్పండి? మాట్లాడలేను, మాటల్లో లేదు, సినిమాల్లోనే చూడండి అంటున్నాడు సాయి సురేష్. జ్ఞానశేఖర్ గారు, అక్కడ ఉండడం ఒక ఎత్తు, బట్ టు క్రియేట్ అ వింటేజ్ లుక్, how was that possible? It's a teamwork. That's it. చూడండి, వీళ్ళతో నేను సినిమా తీస్తున్నాను. నేను మాట్లాడితే ఆపను, వీళ్ళిద్దరూ మాట్లాడరు. అందుకనే వాళ్ళిద్దరూ మాట్లాడలేదని నాకు అర్థమైందండి. అందుకే అయ్యుండి